పోలీసు విడుదల చేసిన వీడియోలో క్లియర్గా ఉంది. మరి ఆ 2 కిలోమీటర్ ఫ్యూ 100 మీటర్స్ అని అల్లు అర్జున్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. లేదు, పోలీస్ వాళ్ళు రిలీజ్ చేశారు 9-10 నిమిషాల వీడియోలో. వాళ్ళు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి అన్నారు. ఇట్ కమ్స్ అరౌండ్, నేను జీపీఎస్లో చూశాను, అరౌండ్ తెలిసిన ప్లేస్ అయినా ఒకసారి అక్యురేట్గా చూద్దామని, అరౌండ్ 2 కిలోమీటర్స్. మరి 2 కిలోమీటర్స్ ముందు అల్లు అర్జున్ ఒక వాదన చేశాడు, నా కారు కదులుతలేదు, అప్పుడు నాకు పోలీసులు నా పర్సనల్ సెక్యూరిటీ, మీరొక్కసారి కనబడితేనే కారు కదులుతుంది అని. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రాఫిక్ క్లియరెన్స్, అంటే ఆ రద్దీని తగ్గించడానికి నేను పైకి లేచాను తప్ప రోడ్ షో కాదు అని. దానిపైన కోర్టు ఎలా రిసీవ్ చేసుకుంటుంది? పోలీస్ వర్షన్ రోడ్ షో అని, అల్లు అర్జున్ వర్షన్ రోడ్ షో కాదు, జనం క్లియర్ కావటానికి నేను లేశానని. ఇవన్నీ ఎవరి వాదనలు వాళ్ళకున్నా కోర్టు ముందు ఏ వాదన నిలబడుతుందో మనకు తెలియదు, ఏ కోర్టు ముందు ఏ వాదన నిలబడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు హైకోర్టు ముందు ఒక నిలబడితే సుప్రీంకోర్టు ముందు ఇంకోటి నిలబడచ్చు. అందువల్ల ఇదొక లాంగ్ లీగల్ ప్రాసెస్ కదా. సో అందువల్ల ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు రోడ్ షో అనుమతి లేకుండా జరిపాడు అని, మరి రోడ్ షో అనుమతి లేకుండా జరిపినందుకు ఏ శిక్షలు విధిస్తారు? ఇప్పుడు అది రోడ్ షోనే కాదు కదా, ఇబ్బంది కాకూడదని నేను లేసానని అల్లు అర్జున్ తరఫున లాయర్లు వాదిస్తారు. సో ఈ వాద ప్రతివాదనలు ఆధారంగా కేసు ముందుకు పోతుంది. అందువల్ల మరి బెయిల్ రద్దు అవడం అంత సులభం కాదు అనుకొని విచారణకు పిలిచారా? ఎందుకంటే విచారణే జరపాలి, బెయిలే రద్దు చేయాలనే అభిప్రాయం హైదరాబాద్ పోలీసుకుంటే మళ్ళీ విచారణ పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బెయిల్ రద్దు అయినాక ఆటోమేటిక్గా రిమాండ్ ఖైదీగా ఉంటాడు కనుక కస్టడీకి ఇవ్వమని పిటిషన్ వేసుకోవచ్చు. మరి కస్టడీ బెయిల్ రద్దు చేయమని కోరాలనుకున్నప్పుడు విచారణ పిలవాల్సిన అవసరం లేదు. ముందు బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేయాలి. మరి రీజన్ ఏందో మరి వాళ్ళ లీగల్ కౌన్సిల్ ఎవరికి ఎట్లా అడ్వైస్ ఇచ్చారో తెలియదు. మరి దాని ప్రకారం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని తెలియదు. కానీ విచారణకు జరుపుతారు. విచారణకు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారో, హైకోర్టులో లాయర్లు అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డిలు ఏం వాదించారో అవే విషయాలు అల్లు అర్జున్ పోలీసుల ముందు చెప్తారు మళ్ళీ. ఎందుకంటే అందుకే కలుగుతాను లీగల్ టీంతో కూర్చుని కొత్త విషయాలు ఏం చెప్తాను. ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా లీగల్ టీంతో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు కదా. విల్ టెల్ ద సేమ్ థింగ్ టు ద కోర్ట్. పోలీస్ కోర్టులో లాయర్లు ఏం వాదించారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు, అవే విషయాలు చెప్తారు. ఇంకంతకన్నా వేరే అంశాలు ఏముంటాయి? రైట్ సార్. ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సాధారణంగా అది 2 లేదా 3 రోజుల వార్త సార్. అది మీరే అంటూ ఉంటారు, చూడండి ఒక 4 రోజుల తర్వాత ఈ వార్త ఉండదు అని చెప్పి. కానీ ఈ విషయంలో అనలేదు. 4వ తారీఖు రాత్రి జరిగింది సార్ ఇన్సిడెంట్. ఈరోజు 24th. ప్రతిరోజు కూడా అన్ని పేపర్లలో కూడా బ్యానర్ ఐటమ్ ఇదే. సో రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం, వాళ్ళు ఏదైనా సైనికులు లేకపోతే డబ్బు కోసం వ్యాపారం చేస్తూ ఉన్నారు అని కామెంట్ చేయడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద ట్రోల్స్ చేయడం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రేవంత్కి అగేనెస్ట్గా మాట్లాడడం, ఇది కక్ష సాధింపు అని చెప్పేసి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్ తప్పు మాట్లాడాడు, ఆయన చెప్పింది సత్య దూరము అని చెప్పి మళ్ళీ పోలీసులు దానికి వివరణ ఇవ్వడం, ఇదంతా చూస్తే ఇది ఇప్పట్లో ఆగేలా ఏమీ కనిపించట్లేదు సార్. ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటే? నాకెలా తెలుసు, నేను జ్యోతిష్యం కాదు కదా, నేనేమి జ్యోతిష్యం చెప్పడం. ఎంతవరకు వెళ్తుందంటే దాని లాజికల్ ఎండ్ వచ్చే వరకు వెళ్తుంది. పుష్ప అంటే తగ్గేదే లేదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు తగ్గట్లేదు. ఇక్కడ అంటే ఎందుకు తగ్గుతారు? ఇప్పుడు పుష్ప 1 వచ్చింది, సినిమాలే సీక్వెల్ వస్తే కేసు మెల్లగా ఎందుకు పుష్ప రైజ్ అయింది, రూల్ అయింది. ఇప్పుడు ర్యాంపేజ్ అంటున్నారు. సో సినిమాలే సీక్వెల్స్ అయ్యాయి కదా. అంటే మీరు అన్న స్టేట్మెంట్ కూడా నేను అన్న కాంటెక్స్ట్ మీరు రాంగ్గా కోట్ చేశారు. ప్రతి వార్త ఆగదు, కంటిన్యూ కాకుండా ఉండదు. అట్లా అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన ప్రెసిడెంట్గా November 5th ఎలక్ట్ అయ్యాడు. అంతకు ముందు వార్త అయింది, అంత తర్వాత ఇప్పటికీ వార్త అవుతలేదా? అందువల్ల ప్రతి వార్త 2-3 రోజుల్లోనే చచ్చిపోతుంది కరెక్ట్ కాదు. ప్రతి వార్త ఎందుకు చచ్చిపోతుంది? ఇప్పుడు అమిత్ షా పార్లమెంట్లో వ్యాఖ్య చేశాడు, అది ఇప్పటికి చచ్చిపోయిందా? ఈవెన్ టుడే నడుస్తుంది కదా. అందువల్ల నేనన్నా ఆ వార్త ప్రాధాన్యతను బట్టి ఎక్కువ రోజు నడుస్తుంది. 2, ఆ వార్తలో కంటిన్యూటీ ఉందా అనేది పాయింట్. ఇప్పుడు ఈ వార్తలో కంటిన్యూటీ ఉంది కదా. ఇప్పుడు వార్త జరిగింది December 4th నాడు జరిగింది. December 4th తర్వాత పోలీస్ కేసు పెట్టారు A11గా. తర్వాత అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ ఇచ్చాడు హైకోర్టులో. క్వాష్ పిటిషన్ నడుస్తున్న సమయంలోనే ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.
సారీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. సో క్వాష్ పిటిషన్ వేశారు, బెయిల్ పిటిషన్ వేశారు, హైకోర్టులో బెయిల్ వచ్చింది. తర్వాత అంతకుముందు ముఖ్యమంత్రి ఆస్తక్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు, దానిపైన పొలిటికల్ రియాక్షన్స్ వచ్చాయి. తర్వాత అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ రైజ్ చేశాడు, లేదా ప్రతిపక్షం ఆరోపించినట్లు రేవంత్ రెడ్డి రైజ్ చేయించాడు. ఏమన్నా అనుకోండి, రైజ్ అయితే అయింది. రైజ్ చేశాడా చేయించాడా, రైజ్ అయితే అయింది కదా. రైజ్ అయిన తర్వాత దాని మీద డిబేట్ నడిచింది. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, తర్వాత అల్లు అర్జున్ దానికి రెస్పాండ్ అయ్యాడు. తర్వాత బెయిల్ రద్దు చేస్తాము అంటూ వార్తలు వచ్చాయి. హైదరాబాద్ పోలీసు అల్లు అర్జున్ వాదన తప్పు, ఎందుకంటే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పోలీస్ కమిషనర్ను కోట్ చేస్తూ చెప్పాడు. ముఖ్యమంత్రి ఏమీ తన సొంత అభిప్రాయం అని చెప్పలేదు. అసెంబ్లీలో మాట్లాడిన విషయంలో కూడా 2 పార్ట్స్గా చూడాలి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఒక పార్ట్ జనరల్ కామెంట్, రెటోరిక్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన కాలు వేయిందా, చేయిందా, కన్ను వేయిందా, ఆయనకి ఏమైంది, క్యూ కట్టినరు, ఇదంతా పొలిటికల్ టాక్. ఇందులో లీగల్ టాక్ ఏంటి, నాకు పోలీస్ కమిషనర్ చెప్పారు, అనుమతి లేదు, అనుమతి నిరాకరించారు, ఏసీపీ వెళ్ళి చెప్పాడు, డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేస్తానన్నాడు. ఆయన మరి చనిపోయాడని తెలిసినాక కూడా అక్కడే కూర్చొని సినిమా చూశాడు. వెళ్ళే ముందు కూడా మళ్ళీ రూఫ్ టాప్ మీదకి వెళ్ళి తన కార్ పైకి లేచి మళ్ళీ విష్